సంవత్సర కాల బైబిల్ పఠన ప్రణాళికలో 162వ రోజు జూన్ 10వ తారీఖు. ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో 4 అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి యెహోషువ 14వ అధ్యాయము, 15వ అధ్యాయము, 16వ అధ్యాయము మరియు 17వ అధ్యాయము. ఈనాటి భాగములోని 4 అధ్యాయములలో మొదటి అధ్యాయము యెహోషువ 14వ అధ్యాయంలో ఉన్న 15 వచనములు. ఇశ్రాయేలీలు కనాను దేశమున పొందిన స్వాస్థ్యములు ఇవి. మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఎలియాజరును, నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానులను చీట్లు వేసి 9 గోత్రముల వారికిని అర్ధగోత్రపు వారికిని ఆ స్వాస్థ్యములను పంచిపెట్టిరి. మోషే 2 గోత్రములకును అర్ధగోత్రమునకును యొర్దాను అవతలి స్వాస్థ్యములనిచ్చియుండెను. అతడు వారిలో లేవీయులకు ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు. యోసేపు వంశకులగు మనష్షే, ఎఫ్రాయిములను 2 గోత్రముల వారు నివసించుటకు పట్టణములను, వారి పశువులకును వారి మందలకును ఆ పట్టణముల సమీప భూములను మాత్రమే కాక లేవీయులకు ఆ దేశమున ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీలు చేసి దేశమును పంచుకొనిరి. యెహోషువ 14వ అధ్యాయము 6వ వచనము నుండి. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా, కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఈలాగు మనవి చేసెను. కాదేషు బర్నేయలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీవెరుగుదువు. దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికిని భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చితిని. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగజేయగా, నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితిని. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండునెను. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీలు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు గాని వచ్చుచూ పోవుచూ నుండుటకు గాని నాకెప్పటి అట్లు బలమున్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీయులను ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడయుండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకొందును. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనెజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగానున్నది. పూర్వము హెబ్రోను పేరు కిర్యతర్బా. అర్బా అనాకీయులలో గొప్పవాడు. అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండెను. ఇంతటితో యెహోషువ 14వ అధ్యాయంలో ఉన్న 15 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 4 అధ్యాయములలో 2వ అధ్యాయము యెహోషువ 15వ అధ్యాయంలో ఉన్న 63 వచనములు. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చీట్ల వలన వచ్చిన వంతు ఎదోము సరిహద్దు వరకును, అనగా దక్షిణ దిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగంతము వరకును ఉండెను. దక్షిణమున వారి సరిహద్దు ఉప్పు సముద్ర తీరమున దక్షిణ దిశ చూచుచున్న అఖాతము మొదలుకొని వ్యాపించెను. అది అక్రబ్బీము
నెక్కుచోటికి దక్షిణముగా బయలుదేరి సీను వరకు పోయి కాదేషు బర్నేయకు దక్షిణముగా ఎక్కి హెస్రోను వరకు సాగి అద్దారు ఎక్కి కర్కాయు వైపు తిరిగి అస్మోను వరకు సాగి ఐగుప్తు ఏటి వరకు వ్యాపించెను. ఆ తట్టు సరిహద్దు సముద్రము వరకు వ్యాపించెను. అది మీకు దక్షిణపు సరిహద్దు. దాని తూర్పు సరిహద్దు యోర్ధాను తుదవరకునున్న ఉప్పు సముద్రము. ఉత్తర దిక్కు సరిహద్దు యోర్ధాను తుదనున్న సముద్రాకాతము మొదలుకొని వ్యాపించెను. ఆ సరిహద్దు బేత్ హోగ్లా వరకు సాగి బేతరాబా ఉత్తర దిక్కు వరకు వ్యాపించెను. అక్కడ నుండి ఆ సరిహద్దు రూబేనీయుడైన బోహను రాతి వరకు వ్యాపించెను. ఆ సరిహద్దు ఆకోరు లోయ నుండి దెబీరు వరకును ఏటికి దక్షిణ తీరముననున్న అదుమ్మీము నెక్కుచోటికి ఎదురుగానున్న గిల్గాలునకు అభిముఖముగా ఉత్తర దిక్కు వైపునకును వ్యాపించెను. ఆ సరిహద్దు ఏన్ షేమేషు నీళ్ల వరకు వ్యాపించెను. దాని కొన ఏన్ రోగేలు నొద్ద నుండెను. ఆ సరిహద్దు పడమట బెన్హిన్నోము లోయ మార్గముగా దక్షిణ దిక్కున యెబూసీల దేశము వరకు అనగా యెరూషలేము వరకు ఎక్కెను. ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగానున్న కొండ నడికప్పు వరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కున రెఫాయీల లోయ తుదనున్నది. యెహోషువ 15వ అధ్యాయము 9వ వచనము నుండి. ఆ సరిహద్దు ఆ కొండ నడికొప్పు నుండి నెఫ్తోయ నీళ్ల ఊట యొద్ద నుండి ఎఫ్రోను కొండ పురముల వరకు వ్యాపించెను. ఆ సరిహద్దు కిర్యత్యారీము బాలా వరకు సాగెను. ఆ సరిహద్దు పడమరగా బాలా నుండి సేయీరు కొండకు వంపుగా సాగి కెసాలోనను యారీము కొండ యొక్క ఉత్తరపు వైపునకు దాటి బేత్షెమెషు వరకు దిగి తిమ్నా వైపునకు వ్యాపించెను. ఉత్తర దిక్కున ఆ సరిహద్దు ఎక్రోను వరకు సాగి అక్కడ నుండిన సరిహద్దు షిక్రోను వరకును పోయి బాలా కొండకు దాటి యబ్నేయేలు వరకును ఆ సరిహద్దు సముద్రము వరకును వ్యాపించెను. పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దు వరకు వ్యాపించెను. యూదా సంతతి వారి వంశముల చొప్పున వారి సరిహద్దు ఇదే. యెహోషువ 15వ అధ్యాయము 13వ వచనము నుండి. యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును అనగా అనాకీయుల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చెను. అది హెబ్రోను. అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క 3 కుమారులైన షెషయి, అహీమాను, తల్మయి అను అనాకీయుల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరుచుకొనెను. అక్కడ నుండి అతడు దెబీరు నివాసుల మీదికి పోయెను. అంతకుముందు దెబీరు పేరు కిర్యత్ సేఫెరు. కాలేబు కిర్యత్ సేఫెరును పట్టుకుని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా, కాలేబు సహోదరుడును కనజు కుమారుడునైన ఒత్నీయేలు దాన్ని పట్టుకునెను గనుక అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలనని ఆమెను అడిగాను. అందుకామె నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చియున్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. యెహోషువ 15వ అధ్యాయము 20వ వచనము నుండి. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యమిది. దక్షిణ దిక్కున ఎదోము సరిహద్దు వరకు యూదా వంశస్థుల గోత్రము యొక్క పట్టణములు ఏవేవనగా కబ్సేయేలు, ఏదెరు, యాగూరు, కీనాది, మోనా, అదాదా, కెదెషు, హాసోరు, ఇత్నాను, జీఫు, తెలెము, బెయాలోతు, క్రొత్త హాసోరు, కెరీయోతు, హెస్రోను అనబడిన హాసోరు, అమాము, షేమ, మెలాదా, హసర్గద్దా, హెష్మోను,
బేత్పెలెతు, హసర్షువలు, బెయేర్షెబా, బిద్యోత్యాబాల, ఇయ్యో, ఎజెము, ఎల్దోలదు, కెసీలు, హోర్మా, సిక్లగు, మద్మన్నా, పన్సన్న, లెబాయోతు, షిల్హిము, అయీను, రిమ్మోను అనునవి. వాటి పల్లెలు పోగా ఈ పట్టణములన్నీ 29. యెహోషువ 15వ అధ్యాయము 33వ వచనము నుండి. మైదానములో ఏవనగా ఎస్తాయోలు, జొర్యా, అష్నా, జానోహ, ఎన్గన్నీము, తప్పూయ, ఏనాము, యర్మూతు, అదుల్లాము, సోకో, అజేకా, షరాయిము, అదీతాయిము, గెదేరా, గెదెరోతాయిము అనునవి. వాటి పల్లెలు పోగా 14 పట్టణములు. సెనాను, హదాషా, మిగ్దోల్గాదు, దిలాను, మిస్పే, యొక్తాయేలు, లాకీషు, బొస్కతు, ఎగ్లోను, కబ్బోను, లహ్మాసు, కిత్లీషు, గెదెరోతు, బేత్దాగోను, నయమా, మక్కేదా అనునవి. వాటి పల్లెలు పోగా 16 పట్టణములు. యెహోషువ 15వ అధ్యాయము 42వ వచనము నుండి. లిబ్నా, ఎతెరు, ఆషాను, ఇప్తా, ఆష్నా, నెసీబు, కెయిలా, అగ్జీబు, మారేషా అనునవి. వాటి పల్లెలు పోగా 9 పట్టణములు. ఎక్రోను, దాని గ్రామములను, పల్లెలను, ఎక్రోను మొదలుకుని సముద్రము వరకు, అష్టోదు ప్రాంతమంతయు, దాని పట్టణములను, గ్రామములను, ఐగుప్తు ఏటి వరకు, పెద్ద సముద్రము వరకును, అష్టోదును, గాజాను, వాటి ప్రాంతముల వరకును, వాటి గ్రామములను, పల్లెలను, మన్య ప్రదేశమందు షామీరు, యత్తీరు, సోకో, దన్నా, కిరియత్సన్నా అను దెబీరు, అనాబు, ఎస్టెమో, అనీము, గోషెను, హోలోను, గిలో అనునవి. వాటి గ్రామములు పోగా 11 పట్టణములు. ఆరాబు, దూమా, యషాను, యానీము, బేత్తాపూయ, అఫేకా, హుమ్తా, కిరియతర్బా అను హెబ్రోను, సియోరు అనునవి. వాటి పల్లెలు పోగా 9 పట్టణములు. యెహోషువ 15వ అధ్యాయము 55వ వచనము నుండి. మాయోను, కర్మేలు, జీఫు, యట్టా, యజ్రెయేలు, యొక్దెయాము, జానోహ, కయీను, గిబియా, తిమ్నా అనునవి. వాటి పల్లెలు పోగా 10 పట్టణములు. హల్హూలు, బేత్సూరు, గెదోరు, మారాతు, బేతనోతు, ఎల్తేకోననునవి. వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. కిరియత్యారీమనగా కిరియత్పయలు, రబ్బా అనునవి. వాటి పల్లెలు పోగా 2 పట్టణములు. అరణ్యమున బేతరాబా, మిద్యును, సెకాక, నిబ్షాను, ఈల్మెలహు, ఎన్గేది అనునవి. వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. యెరూషలేములో నివసించిన యెబూసీయులను యూదా వంశస్థులు తోలివేయలేకపోయిరి గనుక యెబూసీయులు నేటి వరకు యెరూషలేములో యూదా వంశస్థుల యొద్ద నివసించుచున్నారు. ఇంతటితో యెహోషువ 15వ అధ్యాయంలో ఉన్న 63 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 4 అధ్యాయములలో 3వ అధ్యాయము యెహోషువ 16వ అధ్యాయంలో ఉన్న 10 వచనములు. యోసేపు పుత్రులకు చీటీ వలన వచ్చిన వంతు యెరికో ఎదుట యొర్దాను దరి నుండెను. తూర్పుననున్న ఆ యెరికో ఏటి వెంబడిగా యెరికో నుండి బేతేలు మన్య దేశము వరకు అరణ్యము వ్యాపించును. అది బేతేలు నుండి లూజు వరకు పోయి అతారోతు అర్కీయుల సరిహద్దు వరకు సాగి క్రింది బేత్హోరోను వరకును గెజెరు వరకును పడమటి వైపుగా యప్లేతీయుల సరిహద్దు వరకు వ్యాపించెను. దాని సరిహద్దు సముద్రము వరకు సాగెను. అక్కడ యోసేపు పుత్రులైన మనష్షే, ఎఫ్రాయిములు స్వాస్థ్యమును పొందిరి. ఎఫ్రాయిమీయుల సరిహద్దు అనగా వారి వంశముల చొప్పున వారికి ఏర్పడిన సరిహద్దు అతారోతు అద్దారు నుండి మీది బేత్హోరోను వరకు
తూర్పుగా వ్యాపించెను. వారి సరిహద్దు మిక్మేతాతు నొద్దనున్న సముద్రము వరకు పశ్చిమోత్తరముగా వ్యాపించి ఆ సరిహద్దు తానాత్షీలోను వరకు తూర్పు వైపుగా చుట్టూ తిరిగి యానోహా వరకు తూర్పున దాని దాటి యానోహా నుండి అతారోతు వరకును నారాతా వరకును ఎరికోకు తగిలి యొర్దాను నొద్ద తుదముట్టెను. తప్పూయా మొదలుకొని ఆ సరిహద్దు కానా ఏటి వరకు పశ్చిమముగా వ్యాపించును. అది వారి వంశముల చొప్పున ఎఫ్రాయిమీల గోత్ర స్వాస్థ్యము. ఎఫ్రాయిమీలకు అచ్చటచ్చట ఇయ్యబడిన పట్టణములు పోగా ఆ పట్టణములన్నీ వాటి గ్రామములను మనష్షీయుల స్వాస్థ్యములో నుండెను. అయితే గెజెరులో నివసించిన కనానీయుల దేశమును వారు స్వాధీనపరుచుకొనలేదు. నేటి వరకు ఆ కనానీయులు ఎఫ్రాయిమీల మధ్య నివసించుచు పన్నుకట్టు దాసులై ఉన్నారు. ఇంతటితో యెహోషువ 16వ అధ్యాయంలో ఉన్న 10 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 4 అధ్యాయములలో 4వ అధ్యాయము యెహోషువ 17వ అధ్యాయంలో ఉన్న 18 వచనములు. మనష్షే యోసేపు పెద్ద కుమారుడు కనుక అతని గోత్రమునకు అనగా మనష్షే పెద్ద కుమారుడును గిలాదు దేశాధిపతియునైన మాకీరునకు చీట్ల వలన వంతు వచ్చెను. అతడు యుద్ధవీరుడైనందున అతనికి గిలాదును బాషానును వచ్చెను. మనష్షీయులలో మిగిలిన వారికి అనగా అబియెజెరీయులకును హెలకీయులకును అస్రీయేలీయులకును షెకెమీయులకును హెపెరీయులకును షెమీదీయులకును వారి వారి వంశముల చొప్పున వంతు వచ్చెను. వారి వంశములను బట్టి యోసేపు కుమారుడైన మనష్షే యొక్క మగ సంతానమది. యెహోషువ 17వ అధ్యాయము 3వ వచనము నుండి మనష్షే ముని మనముడును మాకీరు ఈను మనముడును గిలాదు మనముడును హెపెరు కుమారుడునైన సెలోపెహాదుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. అతని కుమార్తెల పేరులు మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా అనునవి. వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటికిని నూను కుమారుడైన యెహోషువ ఎదుటికిని ప్రధానుల ఎదుటికిని వచ్చి మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యం ఇయ్యవలెనని యెహోవా మోషేకు ఆజ్ఞాపించెనని మనవి చేయగా యెహోషువ యెహోవా సెలవిచ్చినట్టు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి స్వాస్థ్యములు ఇచ్చెను. యెహోషువ 17వ అధ్యాయము 5వ వచనము నుండి కాబట్టి యొర్దాను అద్దరినున్న గిలాదు బాషానులు గాక మనష్షీయులకు 10 వంతులు హెచ్చుగా వచ్చెను. ఏలయనగా మనష్షీయుల స్త్రీ సంతానమును వారి పురుష సంతానమును స్వాస్థ్యములు పొందెను. గిలాదు దేశము తక్కిన మనష్షీయులకు స్వాస్థ్యమాయెను. మనష్షీయుల సరిహద్దు ఆషేరు నుండి షెకెమునకు తూర్పుగానున్న మిక్మేతా వరకును దక్షిణమున ఏంతప్పూయ నివాసుల వైపునకు వ్యాపించెను. తప్పూయ దేశము మనష్షీయులదాయెను. అయితే మనష్షీయుల సరిహద్దులోని తప్పూయ ఎఫ్రాయిమీలదాయెను. ఆ సరిహద్దు కానా ఏటి దక్షిణ దిక్కున ఆ ఏటి వరకు వ్యాపించెను. మనష్షీయుల ఊళ్ళల్లో ఆ ఊళ్ళు ఎఫ్రాయిమీలకు కలిగెను. అయితే మనష్షీయుల సరిహద్దు ఆ ఏటికి ఉత్తరముగా సముద్రము వరకు వ్యాపించెను. దక్షిణ భూమి ఎఫ్రాయిమీలకును ఉత్తర భూమి మనష్షీయులకును కలిగెను. సముద్రము వారి సరిహద్దు. ఉత్తర దిక్కున అది అషేరీయుల సరిహద్దుకును తూర్పు దిక్కున ఇస్సాకారీయుల సరిహద్దుకును నడిచెను. యెహోషువ 17వ అధ్యాయము 11వ వచనము నుండి ఇస్సాకారీయుల ప్రదేశములోను అషేరీయుల ప్రదేశములోను బేత్షెయాను దాని పురములను ఇబ్లేయామును దాని పురములను దోరు నివాసులను దాని పురములను ఎందోరు నివాసులను దాని పురములను తానాకు నివాసులను దాని పురములను మెగిద్దో నివాసులను దాని పురములను అనగా 3 కొండల ప్రదేశము మనష్షీయులకు కలిగియున్నది.
కనానీయులు ఆ దేశములో నివసింపవలెనని గట్టి పట్టు పట్టియుండిరి గనుక మనష్షీయులు ఆ పురములను స్వాధీనపరుచుకొనలేకపోయిరి. ఇశ్రాయేలీలు బలవంతులైన తరువాత వారు కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకునిరి, కానీ వారి దేశమును పూర్తిగా స్వాధీనపరుచుకొనలేదు. అప్పుడు యోసేపు పుత్రులు యెహోషువతో, మాకేల ఒక్క చీటీతో ఒక్క వంతునే స్వాస్థ్యముగా ఇచ్చితివి? మేము ఒక గొప్ప జనమే కదా. ఇదివరకు యెహోవా మమ్మను దీవించనని మనవి చేయగా, యెహోషువ, మీరు గొప్ప జనము గనుక ఎఫ్రాయిమీయుల యొక్క మన్యము మీకు ఇరుకుగానున్న ఎడల మీరు అడవికి పోయి అక్కడ పెరిజ్జీయుల దేశంలోను రెఫాయీయుల దేశంలోను మీకు మీరే చెట్లు నరుకుకొనుడని వారితో చెప్పెను. అందుకు యోసేపు పుత్రులు, ఆ మన్యము మాకు చాలదు, అదియుగాక పల్లపు చోటున నివసించు కనానీయులకందరికీ, అనగా బేచయానులోని వారికిని దాని పురములలోని వారికిని యెజ్రెయేలు లోయలోని వారికిని ఇనుప రథములున్నవనిరి. అప్పుడు యెహోషువ యోసేపు పుత్రులైన ఎఫ్రాయిమీయులను మనష్షీయులను చూచి, మీరు ఒక విస్తార జనము, మీకు అధిక బలము గలదు. మీకు ఒక్క వంతు చీటియే కాదు, ఆ కొండ మీదే అది అరణ్యము గనుక మీరు దానిని నరకుడి. అప్పుడు ఆ ప్రదేశము మీదగును. కనానీయులకు ఇనుప రథములుండినను వారు బలవంతులై ఉండినను మీరు వారి దేశమును స్వాధీనపరుచుకొనగలరనెను. ఇంతటితో యెహోషువ 17వ అధ్యాయంలో ఉన్న 18 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 4 అధ్యాయములు యెహోషువ 14వ అధ్యాయము, 15వ అధ్యాయము, 16వ అధ్యాయము మరియు 17వ అధ్యాయము పూర్తి చేయబడినవి. థ్యాంక్ యూ లార్డ్.